హరహర మహాదేవ శంభో శంకర. ఈరోజు మనం మిథున రాశి వారి జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మిథున రాశి వారికి జూలై 10, 11, 12, 13వ తేదీలలో అసలు ఏం జరగబోతుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. మిథున రాశి వారి ఇంట్లో రహస్యంగా ఈ శక్తి తిరుగుతుంది. ఆ శక్తి ఏంటో తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. మీ గుండె జల్లుమనటం ఖాయం. ఆ శక్తి ప్రవేశించడానికి కారణం కూడా మీరే. మీరు చేసినటువంటి ఒకే ఒక పొరపాటు వలన ఆ శక్తి అనేది మీ ఇంట్లోకి ప్రవేశించడం అనేది జరిగింది. అది దైవశక్త లేదంటే దుష్టశక్త అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. మిథున రాశివారు చాలా తెలివైన వారు, అలాగే అంతకు మించి పిచ్చివారని కూడా చెప్పుకోవాలి. ఇక్కడ ఈ మాట నేను ప్రత్యేకంగా ఎందుకు చెప్పాను అనేది మీకు ముందు ముందు అర్థమవుతుంది. ఈ మిథున రాశి వారిని మనం గమనించినట్లయితే ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు 1-4 సార్లు ఆలోచించుకొని ఏదైనా సరే వారి జీవితానికి సంబంధించి చాలా లోతు ఆలోచనతో ఒక నిర్ణయం అనేది తీసుకుంటూ ఉంటారు. చాలా తెలివిగా ప్రవర్తిస్తూ ఉంటారు. కానీ ఒక్కొక్కసారి వీళ్ళకంటే పిచ్చివాళ్ళు ఇంకొకళ్ళు ఉంటారా అని అన్నట్లుగా వీరి ప్రవర్తన అనేది ఉంటుంది. బాంధవ్యాలలో వీళ్ళు ఎక్కువ లోతుగా వెళ్ళిపోయి వాళ్ళలా ప్రవర్తిస్తూ ఉంటారు. అలా పిచ్చివారిలా మారిపోతారు. అంటే ఆ ప్రేమ అనేది పిచ్చిగా మారుతుంది. కొంతకాలంగా చూసుకున్నట్లయితే వీరి ఇంట్లో తరచుగా గొడవలు, మనస్పర్ధలు కలుగుతూనే ఉన్నాయి. గత కొంతకాలం నుంచి చాలా నరకాన్నే అనుభవిస్తున్నారని చెప్పుకోవచ్చు. వీళ్ళు పైకి మామూలుగానే తిరుగుతున్నారు, మామూలుగానే మాట్లాడతారు. ఏదో ఉన్నారు అని అంటే ఉంటున్నారు అని అన్నట్లుగా చూసే జనాలకు చాలా బ్రహ్మాండంగా కనిపిస్తారు. అలాగే వీరి మీద మనం మొట్టమొదటి నుంచి చెప్పుకున్నటువంటి విషయం ఏమిటంటే నరదిష్టి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. దానికి తోడుగా ఈ మధ్య వీరింట్లోకి ఈ శక్తి కూడా ప్రవేశించింది. పైకి మామూలుగా కనిపిస్తున్నారే కానీ లోపల మాత్రం నరకాన్ని అనుభవిస్తున్నారు. ఒక్కసారి వీరి బాధను ఎవరైనా బయట పెట్టమని అవకాశం కనుక ఇస్తే వీరు పడే బాధ అంతా ఇంత కాదు. ఎంత ఏడుపొచ్చేస్తుందో అది వారికే తెలీదు. ఎంతగానో కుంగిపోతున్నారు. ఇప్పుడున్న పరిస్థితులనేవి ఎవరికి చెప్పుకున్నా సరే ఉపయోగం ఉండదు కదా. అలా వీళ్ళు చాలా నరకాన్నే అనుభవిస్తున్నారని చెప్పుకోవచ్చు. మరి ఈ సమస్యలు అన్నింటికీ కారణం ఏమిటి? గతంలో వీళ్ళ లైఫ్ వచ్చేసరికి కాస్త బెటర్గా ఉంది. కానీ ఈ మధ్య వీరికి ఇలాంటి పరిస్థితులనేవి చాలా ఎక్కువగా ఉంటున్నాయి. కుటుంబంలో ఎప్పుడూ కలహాలు రావటం, ఇంట్లో ఎప్పుడూ కూడా మనశ్శాంతి అనేది ఉండదు. మిథున రాశి వారికి ఈ మధ్య గమనించుకున్నట్లయితే ఇల్లు ఒక నరకమైపోయింది. ఇంట్లో వాస్తు దోషాలు, లేదంటే భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవటం, అనుకోని గొడవలు. ఎందుకు గొడవలు జరుగుతున్నాయో కూడా ఎవరికీ తెలియదు. అలా అనుకుని గొడవలని ఎంత సర్దుకుపోతున్నా సరే అనుకోని గొడవలనేవి, ఖర్చులు, మానసిక స్థితి సరిగ్గా లేకపోవటం, ఏదో ఒక భయం, ఏదో ఒకటి జరిగిపోతూనే ఉంది. అదేంటంటే నిద్ర పట్టకపోవటం, మనశ్శాంతి లేకపోవటం, ఆలోచన విధానాలు రకరకాలుగా మారిపోవటం. కాసేపు ఒక ఆలోచన, ఎలా ఉందాం, మనం అలా ఉందాం అని అనుకుంటారు. ఆ తర్వాత అసలేమీ పట్టించుకోకుండా కామ్గా ఉండాలి, సైలెంట్గా ఉండాలి, మన హెల్త్ అంతా పాడైపోయింది అని చెప్పేసి కాసేపు అలా అనుకుంటూ ఉంటారు. మళ్ళీ వెంటనే మనసును మార్చుకుంటారు. ప్రతి నిర్ణయం కూడా క్షణమున్న ఆలోచన మరుక్షణంలో ఉండదు. ఇప్పుడు ఈ క్షణంలో ఒక నిర్ణయం తీసుకుంటారు, మళ్ళీ వెంటనే మరుక్షణంలోనే ఆ నిర్ణయాన్ని మార్చుకుంటారు. ఇలా వీరి ఆలోచన విధానం గమనించినట్లయితే వీరికి మానసిక స్థితి సరిగ్గా లేదు, ఆరోగ్య పరిస్థితి కూడా బాగోలేదనే చెప్పుకోవాలి. ఇలా ఎప్పుడు కూడా హెల్త్ ప్రాబ్లమ్స్, ఎప్పుడు ఏదో ఒకటి, అంటే కాళ్ళ నొప్పులు కావచ్చు, తలనొప్పి కావచ్చు, నిద్ర పట్టకపోవటం కావచ్చు, రాత్రిపూట కంటి నిండా నిద్రపోయి ఎన్నో రోజులైందనే చెప్పుకోవాలి. ఇలా చాలా రకాలైన బాధలతో నరకాన్ని అనుభవిస్తున్నారు. ఈ మధ్య వీరికి సమస్యలన్నీ కూడా బాగా ఎక్కువైపోయాయి. మరి ఈ సమస్యలన్నిటికీ కారణం ఏమిటి? మీరు గమనించినట్లయితే మీ ఇంట్లో ఒక దుష్టశక్తి అనేది ప్రవేశించింది. ఆ దుష్టశక్తి మీకు ఎప్పటి నుంచైతే ప్రవేశించిందో, అది ఏ రూపంలో ప్రవేశించిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆ దుష్టశక్తి ఎప్పుడైతే ఇంట్లోకి ప్రవేశించిందో అప్పటి నుంచి మీకు ప్రశాంతంగా ఉన్నటువంటి వాతావరణంలో చిన్నగా మార్పులు, చేర్పులు నిదానంగా రోజుల్లో, లేదంటే వారాలు, నెలలు గడిచే కొద్దీ వీరి పరిస్థితి, ఆ సమస్య అనేది చాలా ఎక్కువైపోయింది. ఆ దుష్టశక్తి ప్రవేశించిన దగ్గర నుంచి వీరికి నిదానంగా రోజు రోజుకి సమస్యలనేవి ఎంటర్ అయిపోయి పెరిగి పెద్దవైపోయాయి. ఏ సమస్యలకైనా సరే పరిష్కారాలనేవి ఉంటాయి కదా.
కానీ ఇప్పుడు ఈ మిథున రాశి వారికి సమస్యలకు పరిష్కారాలే దొరకట్లేదు. ఏదైనా ఆలోచించుకున్నా అది కాకపోతే ఇది చేద్దామని అనుకోవటం, లేదంటే ఆ సమస్యలకు పరిష్కారాలు లేని పరిస్థితులుగా మిగిలిపోతున్నాయి. అసలు ఏం చేస్తే ఏమవుతుంది? ఈ మిథున రాశి వారు మానసికంగా పడే బాధ వారి మనస్సుకే తెలుసు, ఆ భగవంతుడికే తెలియాలి. ఇది వేరే మనుషులకి ఎవ్వరికి చెప్పుకున్నా సరే అది తెలిసేది కాదు. ఈ రోజుల్లో అంత మనసు పెట్టి ఎదుటి మనిషి మనసులో ఉన్నటువంటి కష్టాన్ని, పరిస్థితిని అర్థం చేసుకునే మనుషులు ఈ రోజుల్లో ఎవ్వరూ లేరు. ఈ మిథున రాశి వారికి చాలా ఇబ్బందిగా, బాధగా ఉంటుంది. రోజు రోజుకి వీళ్ళు క్షీణించిపోతున్నారు. పని మీద శ్రద్ధ ఉండటం లేదు. డబ్బు మీద మాత్రం ఆసక్తి తగ్గిపోయింది. పనిలో కూడా ఉత్సాహం అనేది తగ్గిపోయింది. ఉంటే ఉంది, పోతే పోయింది అని అన్నట్లుగా ఒక నిర్ణయానికి రావడం. ఇలా కొంతమంది మిథున రాశి వారిని మనం గమనించుకున్నట్లయితే చాలా ఎక్కువగా నరకాన్ని అనుభవిస్తున్నారనే చెప్పుకోవాలి. మీరు పూజలు చేస్తున్నారు, నియమ నిష్ఠలతో ఉంటున్నారు. కానీ ఈ మధ్య మీరు గమనించినట్లయితే దైవం మీద కూడా కొంచెం శ్రద్ధ అనేది తగ్గింది. అంటే ఎంతసేపటికి ఆ దుష్టశక్తి మీకు సృష్టించినటువంటి ఆ ఆలోచనలోనే మీరు పడిపోతున్నారు. అలాగే వాటికే సమయాన్ని కేటాయించుకుంటూ దైవాన్ని కూడా ఈ మధ్య మీరు అశ్రద్ధ చేస్తున్నారు. ఏదో కొన్ని సందర్భాలలో దైవాన్ని తలచుకుంటున్నారు. ఇది వరకంతా దైవశక్తి మీద ఉన్న ఆసక్తి పూర్తిగా తగ్గిపోయింది. ఎందుకంటే ఆ దుష్టశక్తి మీలో కలగజేసినటువంటి మార్పులు చేర్పులనే చెప్పుకోవాలి. అసలు విషయం ఏమిటో తెలియక మీరు ఏదేదో వెతుకుతున్నారు. మాకేంటి ఈ సమస్యలేంటి, అసలు ఈ కర్మేంటి, ఈ దారిద్ర్యాలేమిటి, మేమేం పాపాలు చేశాం, అసలు ఏం చేస్తే ఈ సమస్యలు పోతాయి అని మీరు ఎక్కడెక్కడో ఏదేదో వెతుకుతున్నారు. పిల్లిని చంకలో పెట్టుకొని ఊరంతా వెతికినట్లుగా సమస్యను మీ ఇంట్లోనే పెట్టుకొని మీరెక్కడెక్కడో వెతుకుతున్నారు. ముందు మీరు ఆ సమస్యను ఎప్పుడైతే తొలగిస్తారో, ఆ సమస్య నుంచి బయటపడినప్పుడే మీకు ఇవన్నీ కూడా ఒకదాని వెంట ఒకటిలా మొత్తం కూడా మాయమైపోతాయి. కాబట్టి ఇప్పుడు మీరు అర్జెంటుగా చేయవలసిన పని ఏమిటంటే ఆ దుష్టశక్తిని బయటికి తరిమి కొట్టాలి. అది ఎలా చేయాలి అనేది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆ దుష్టశక్తి ప్రవేశించడానికి కారణం మీరే అని చెప్పుకోవాలి. మీరు తెలిసి తెలియక చేసినటువంటి పొరపాట్ల వలన అది ప్రవేశించడం అనేది జరిగింది. ఇప్పటికీ మీరు ఆలోచించుకున్నట్లయితే అసలు మీకు దాని గురించి అర్థమే కాదు. మీరు ఏదైనా సరే దూర ప్రయాణాలకు వెళ్ళినా, ఏదైనా ఊళ్ళకు వెళ్ళినా, వేరే ఊరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కానీ, అంటే ఫంక్షన్స్కి కానివ్వండి, లేదంటే బంధువుల ఇళ్లకు కానివ్వండి, ఇలా వెళ్ళేటప్పుడు ఆ ఊరి పొలిమేరలో దాటి వచ్చే సమయం కావచ్చు, లేదంటే మీ ఊళ్ళో 4 దిక్కులు కలిసేటటువంటి రోడ్డు ఏదైతే ఉందో ఆ రోడ్డులో ఏదైనా తొక్కటం కావచ్చు, లేదంటే మీరు నడిచే దారిలో ఏదైనా ఉండవచ్చు. వారికి ఉన్నటువంటి దిష్టి దోషాన్ని తీసేసుకోవటానికి రోడ్ల మీద నిమ్మకాయలు, ఎండుమిరపకాయలు అనేవి చాలామంది పడేస్తూ ఉంటారు. అలాగే ఎర్ర నీళ్లు కూడా రోడ్ల మీద పోస్తారు. కొన్ని రకాలైనటువంటి ప్రయోగాలు చేసి ఇళ్ల మీద, మనుషుల మీద ప్రయోగాలు అనేవి చేసి వాళ్ళకి ఉన్నవి తొలగించుకొని అవి రోడ్ల మీద మనుషులు తొక్కేలా దారిలోనే పోస్తూ ఉంటారు. అలాంటివి మీకు తెలియకుండా వాటిని మీరు తొక్కటం అనేది జరిగింది. ఈ మిథున రాశి వారు అది 4 దిక్కులు కలిసే రోడ్లో అవ్వచ్చు. ఎందుకంటే వాళ్ళు అక్కడ పడేసిందే మీరు నడిచేటటువంటి దారిలో రోడ్డు మీద పడేశారు. అవి మీరు తొక్కారనే చెప్పుకోవాలి. అది మీ యొక్క దురదృష్టమనే చెప్పుకోవాలి. అలా మీ కాలి కింద అది పడటం, మీరు దాన్ని తొక్కటం, అలా ఆ ప్రదేశంలో ఎక్కువగా 4 దిక్కులు కలిసే రోడ్లు అవ్వచ్చు. లేకపోతే మీరేదైనా ఊరు ప్రయాణం చేసినప్పుడు అక్కడ కూడా అవ్వవచ్చు. మీరేదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు ఆ ప్రదేశంలో కూడా అవ్వచ్చు. మీరు ప్రత్యేకంగా కాలితోనే కాదు, దాని మీదుగా మొదట మీరు ప్రయాణం చేసే బండైనా సరే, లేదంటే కారు వెళ్ళినా సరే మీ వెంట పడే అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు కాలినడకన వెళ్ళినప్పుడు ఆ కాళ్ళ వెంట వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అలా మీరు తొక్కటం అనేది జరిగింది. అది తొక్కిన తర్వాత డైరెక్ట్గా మీరు ఇంట్లోకి కాళ్ళు కడుక్కోకుండా వచ్చేశారు. అక్కడ కూడా మీకు ఎక్కువగా మైనస్ పాయింట్ అనేది జరిగింది. కాళ్ళు కడుక్కొని వస్తే సమస్య కనీసం 60 నుంచి 70% అయినా బాగా తగ్గేది. మీరు ఏముందులే అని చెప్పేసి కాళ్ళకి మనం చెప్పులు వేసుకుంటాం కదా, షూస్ ఉంటున్నాయి కదా అనే ఉద్దేశంతో మీరు నార్మల్గా కాళ్ళు కడుక్కోకుండా లోపలికి వచ్చేస్తారు. అలా మీ కాళ్ళ వెంట ఆ సమస్య అనేది మీ ఇంట్లోకి ప్రవేశించడం జరిగింది.
ఆ దుష్టశక్తి ఏదైతే ఉందో అది మీ ఇంట్లోకి ప్రవేశించడానికి ఏమీ జరగలేదండి. ఏదైనా సరే మనకి కొంచెం సమయం పడుతుంది కదా మంచి జరగటానికి. చెడు జరగటానికి కానివ్వండి, మంచి జరగటానికి కానివ్వండి. అలా అది ప్రవేశించిన దగ్గర నుంచి మీకు ఫస్ట్లో మామూలుగానే ఉంది. కానీ నిదానంగా రోజులు గడిచే కొద్దీ సమస్యలు, గొడవలు, అప్పటిదాకా ప్రశాంతంగా ఉన్న ఇంట్లో మనశ్శాంతి లేకపోవటం, భార్యాభర్తల మధ్య ఒకటే గొడవలు, పచ్చగడ్డి వేస్తే భగ్గుమనటం, లేదా ఇరుగు పొరుగు వాళ్ళు, అత్తలు కావచ్చు, తోటికోడళ్ళు అవ్వచ్చు, ఆడపడుచులు అవ్వచ్చు, ఇలా ఒకరి మీద ఒకరికి చాడీలు చెప్పటం, మీకు మనశ్శాంతి లేకుండా చేయటం, ఇలా అవమానాలు, నిందలు, వీటన్నింటికీ కారణం ఏమిటే ఆ దుష్టశక్తే అనే చెప్పుకోవాలి. అలా మీకు చేయవలసినటువంటి ఏదైతే చెడు ఉందో అది మొత్తం కూడా అది మీ మీద చేసేస్తుందనే చెప్పుకోవాలి. మీకు తెలియకుండా చాలా బాధలు, కష్టాలు పడ్డారు. అప్పుడప్పుడు ఇంట్లో పూజలు చేస్తున్నారు. కానీ అది సరిపోవట్లేదు. ఆ దుష్టశక్తి మీ ఇంట్లో నుంచి వెళ్ళటం లేదు. అది చాలా బలంగా పాతుకొని పోయింది. అలాగే దాని బలం అనేది చాలా ఎక్కువైపోయింది. అక్కడికి దైవశక్తి మీకు తోడుగా ఉండి చాలా వరకు కూడా మిమ్మల్ని కాపాడుతుందని చెప్పుకోవాలి. ఎక్కడికక్కడ దైవశక్తి మిమ్మల్ని ఎప్పుడూ కూడా కాపాడుతూనే ఉంది. లేకపోతే అసలు మీరు ఈ మాత్రమైనా సరే మనుషుల్లా కూడా ఉండేవారు కాదు. చాలా గట్టి దెబ్బ తినవలసినటువంటి పరిస్థితే ఉంది. ఈ మధ్య మీరు కొన్ని ప్రమాదాల నుంచి కూడా తప్పించుకున్నారు. అనారోగ్య పరిస్థితులు ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా కాస్త ఉపశమనం అనేది దొరుకుతూనే ఉంది. చాలా వరకు కూడా మానసిక పరిస్థితి ఇబ్బంది పెడుతున్నా కూడా కాస్త కంట్రోల్లోకి రావటం, ఇలాంటివన్నీ కూడా దైవశక్తి మీకు తోడుగా ఉందనే చెప్పుకోవాలి. అటు దుష్టశక్తి మిమ్మల్ని వెంటపడుతున్నా కూడా దైవశక్తి ఎక్కడికక్కడ మిమ్మల్ని కాపాడుకుంటూ వస్తుంది. ఎందుకంటే మీరు చేసుకున్న మీ యొక్క మంచి మనస్తత్వం వలన, మీరు పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్యం వలన, దేవుడికి మీరు చేసే పూజల వలన దైవశక్తి మిమ్మల్ని ఎక్కడికక్కడ కాపాడుకుంటూ వస్తుంది. కానీ దైవశక్తి పూర్తిగా మీకు ఇంకా రావాలి అని అంటే ఆ యొక్క దుష్టశక్తి మీ ఇంట్లో ఏదైతే తిరుగుతుందో దాన్ని మీరు అర్జెంటుగా బయటికి పంపించేయాలి. ఎందుకంటే దైవశక్తి, దుష్టశక్తి రెండూ కూడా ఒకే చోట ఉండలేవు కదా. ఆ చెడును మీరు పూర్తిగా తరిమి కొట్టినప్పుడే మీకు ఈ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అప్పుడే దైవం మిమ్మల్ని కాపాడుతుంది. ఇవాళ ఆ సమస్య మీ నుంచి అంటే ఆ దుష్టశక్తిని బయటికి పంపించేసేయటానికి ఆ దైవమే మీకు సహాయం చేస్తుంది. ఇలా ఎవరో ఒకరు మాట రూపంలో అవ్వచ్చు, అలా ఏదో ఒక రూపంలో మీ చెవిన పడటం అనేది జరుగుతుంది. ఆ దుష్టశక్తిని మీరు వెంటనే బయటకు పంపించేయాలి. ఇక్కడ మీరు చేయవలసినటువంటి ఒక చిన్న పరిహారం ఉంది. మీ ఇంటి దగ్గరలో ఉన్న నాగేంద్ర స్వామి పుట్ట దగ్గరికి వెళ్ళి జంటనాగుల విగ్రహాల దగ్గర, వాటి తోకల దగ్గర జిల్లేడు ఆకనేది పెట్టాలి. ముందుగా ఆ జంటనాగుల విగ్రహాల దగ్గర శుభ్రంగా ఒక చెంబుడు నీటితో చక్కగా కడిగేసి ఆ తర్వాత పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ జంటనాగుల విగ్రహాల యొక్క తోకల దగ్గర జిల్లేడు ఆకు పెట్టి ఆ జిల్లేడాకుకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. తెల్ల జిల్లేడాకు ఉంటుంది కదా, ఆ ఆకు కావాలి. అది మీకు దగ్గరలో ఉన్న తెల్ల జిల్లేడు చెట్టు దగ్గరికి వెళ్ళి దాన్ని కోసుకొని తీసుకురావాలి. అలా తీసుకొని వచ్చి జంటనాగుల తోక దగ్గర పెట్టాలి. అలా వాటికి చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పూలు పెట్టి అక్కడ దీపాన్ని వెలిగించాలి. అలా దీపాన్ని వెలిగించేసి 2 అరటిపళ్ళు కానీ లేదంటే ఒక చిన్న బెల్లం ముక్కను కానీ నైవేద్యంగా పెట్టాలి. ఇంకా మీకు కుదిరితే పాలతో కూడా చక్కగా మీరు ఆ పుట్ట దగ్గర పాలతో అభిషేకం చేయండి. ఆ జంటనాగుల విగ్రహానికి పాలతో అభిషేకం చేయవచ్చు. ఆ పుట్ట దగ్గర పాలు పోయవచ్చు. జంటనాగుల విగ్రహం దగ్గర ఈ పరిహారం అనేది ఖచ్చితంగా చేయాలి. ఇలా చేసి 11 సార్లు ప్రదక్షిణలు చేయాలి. మీరు ఎన్ని రోజులు చేయాలి అని అంటే ప్రతి ఆదివారం చేసుకోవాలి. ఇలా 4 ఆదివారాలు చేయవలసి ఉంటుంది. ఇలా చేయటం వలన మీ ఇంట్లోకి ఏదైతే ప్రవేశించిందో ఆ దుష్టశక్తి అనేది పూర్తిగా తొలగిపోతుంది. దానివలన మీకు ఎన్నో రకాలైనటువంటి సమస్యలు, బాధలతో ఇబ్బంది పడుతున్నారు. మీ జాతకంలో సర్పదోషం అనేది కూడా ఖచ్చితంగా ఉంటుంది. దాని నుంచి కూడా మీరు బయటపడగలుగుతారు. సర్పదోషం వలన ఈ సమస్య అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. నాగదోషము, సర్పదోషం వలన భార్యాభర్తల మధ్య సమస్యలు ఎక్కువైపోతూ ఉంటాయి. కొంతమంది విడిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. ఇలా చాలా రకాలుగా మనుషుల ఆరోగ్య స్థితి, మానసిక స్థితి అన్నింటి మీద కూడా ఇది ప్రవేశించినట్లుగానే చేస్తుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఏదో ఒక 4 ఆదివారాలు చేయాలి. అలాగే మధ్యలో ఏదైనా ఆడవాళ్ళకి నెలసరి వస్తే ఆ వారం వాయిదా వేసుకొని తర్వాత వారాలు కంటిన్యూ చేసుకోవచ్చు. ఇలా
4 ఆదివారాలు మాత్రం జంటనాగుల విగ్రహం దగ్గర మీరు దీపాన్ని తప్పనిసరిగా వెలిగించాలి. అలా వెలిగించినప్పుడు మీ ఇంట్లోకి ఏదైతే దుష్టశక్తి ఉందో అది పూర్తిగా తొలగిపోతుంది. ఆ దుష్టశక్తిని తరిమివేయటానికి ఇప్పుడు మీకు ఆ దైవశక్తి అనేది సహాయం చేస్తుంది. కాబట్టి తప్పనిసరిగా ఈ చిన్న పని చేయండి. దీనికి కష్టపడవలసినటువంటి అవసరం ఏమీ లేదు. ఖర్చు చేయవలసినటువంటి పని అంతకంటే లేదు. ఇక్కడ మీరు చేయవలసింది నమ్మకంతో, భక్తి శ్రద్ధలతో, నియమ నిష్టలతో ఈ పరిహారాన్ని చెయ్యాలి. మీరు ఈ పరిహారం చేసే రోజులలో భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి. నలుపు రంగు బట్టలు ధరించకూడదు. నాన్ వెజ్ అనేది కూడా తినకూడదు, వండకూడదు. వాకిలిని శుద్ధి చేసుకుని మీరు ఈ నియమాలను పాటిస్తూ ఉండాలి. అలాగే ఈ రోజుల్లో తలకి నూనె రాసుకోవటం ఇలాంటి పనులు చేయకూడదు. కొంచెం మీరు నియమనిష్టలతో ఈ పరిహారం చేస్తే మీరు చేసే పనికి అతి త్వరగా వెంటనే ఇంట్లో నుంచి ఆ దుష్టశక్తి అనేది వెళ్ళిపోతుంది. అలాగే మీరేదో ఒక పొరపాటు చేస్తే మాత్రం మీరు చేసేదానికి ఉపయోగం అనేది ఉండదు. కాబట్టి నియమ నిష్టలనేవి తప్పనిసరిగా పాటించాలి. నేను చెప్పిన విధంగా ఈ విధంగా చేయండి. దానివలన మీ ఇంట్లో ఇప్పటికే పాతుకుపోయినటువంటి ఆ దుష్టశక్తిని పూర్తిగా మీరు బయటకు తరిమివేసినట్లుగా అవుతారు. ఆ దుష్టశక్తిని తరిమివేయడానికి ఇప్పుడు మీకు ఆ దైవశక్తి అనేది సహాయం చేస్తుంది. కాబట్టి తప్పనిసరిగా ఈ చిన్న పరిహారం అయితే చేసుకోండి. మీరు నమ్మినా నమ్మకపోయినా సరే ఖచ్చితంగా ఈ పని మాత్రం చేయకుండా ఆపవద్దు. నమ్మకపోయినా కూడా చేయటం వలన మీకు వచ్చిన నష్టమైతే ఏమీ లేదు కదా. మీకు అంతా మంచే జరుగుతుంది. నష్టమైతే లేదు కదా. ఇక్కడ మీకు నష్టపరిచే పని అయితే ఏమీ జరగదు. మీరు గమనించుకోండి. ఈ మధ్య మీరు పడే నరకం మీకే తెలుస్తుంది. కాబట్టి దైవాన్ని తప్పకుండా నమ్మాలి. దైవాన్ని నమ్మకపోతే మనకు బతుకే లేదు. కాబట్టి దైవం విషయంలో ఎప్పుడు కూడా అనుమానం అనేది ఉండకూడదు. అనుమానం అనేది పడితే మనం దైవాన్ని అవమానించినట్లుగా అవుతుంది. దైవం లేకపోతే ఈ భూమి మీద ఎవ్వరూ ఉండరు. అలాగే మీరు గుడికి వెళ్లే ముందు ఇంట్లో తప్పనిసరిగా దీపారాధన చేయాలి. కాబట్టి తప్పకుండా నేను చెప్పిన విధంగా ఈ పరిహారం చేసుకోండి. ఇలా చేసి మీ సమస్యలన్నీ నుంచి బయటపడండి. ఇంత విలువైన సమాచారాన్ని దైవ రూపంలో ఇవాల్టి రోజున మీకు తెలియజేసినందుకు లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి.